హాయ్ ఎవ్రీవన్, ఇవాళ పన్నీర్ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాము. దీనికోసమని 100 గ్రాముల పన్నీర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. దీనికి తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కాస్త గట్టిగా పడింది పన్నీర్ అనేది. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. వీడియోలో చేయిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అంటే మీకు ఎంత సైజు కావాలనుకునేది మీ ఇష్టం అండి. చిన్న సైజు కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు అయితే కట్ చేశాను ఈ విధంగా. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్నీ ఈ విధంగానే కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఈ ముక్కలకు పట్టే విధంగా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పన్నీర్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ముక్కలకు బాగా పడుతుంది ఉప్పు, కారము. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరి గట్టిగా ఫ్రై చేసుకోవద్దు. ఒక 2-3 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు, అంటే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఒక 2-3 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇవి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయాలి. ఇలా మెత్తబడాలండి టమాటాలు, ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో బాదం వేసుకోవాలి. ఒక 10 వేసుకున్నానండి. ఈ బాదం వేయడం వల్ల ఈ పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసుకొని ఒక సెకండ్ పాటు ఇలా కలుపుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు మొత్తం బాగా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చెక్క, లవంగ, యాలక్కు వేసుకున్నానండి. 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు వేరొక బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ ఆకు ఒక 2 వేసుకోవాలి. అదేవిధంగా ఒక లవంగ, ఒక యాలకు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి ఇదంతా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి కొద్దిగా. ఇలా వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలపాలండి గ్రేవీ. ఇలా కలుపుకుంటూ ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా 2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మీరు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక పెద్ద గ్లాస్ అండి, ఆ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేశాను. ఇది ఉడికితే దగ్గర కావాలి కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేశాను. ఇలా వేసుకొని మొత్తం కలిపి కొద్దిగా కరివేపాకు వేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ మొత్తం. ఈ గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా, అంటే 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా బాగా ఉడికింది.
పర్ఫెక్ట్గా రెడీ అయిందండి పన్నీర్ కర్రీ. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే అండి పన్నీర్ కర్రీ. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా రెడీ అయిన పన్నీర్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.